బ్రేకింగ్ న్యూస్. జనగామ జిల్లాలో భూభారతి పోర్టల్ను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి తెరలేపారు కేటుగాళ్లు. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలను ప్రభుత్వానికి చెల్లించకుండా ఫోర్జరీ చలాన్లతో లక్షలాది రూపాయలను దారి మళ్లిస్తున్న ముఠా గుట్టురట్టైంది. జనగామ తహసీల్దార్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ల సహాయంతో అసలు చలాన్ అమౌంట్ ను ఎడిట్ చేసి ప్రభుత్వానికి చెల్లించినట్లుగా నకిలీ రసీదులను సృష్టిస్తున్నారు యాదాద్రికి చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు. తక్కువ మొత్తానికి చలానా తీసి దానిని ఎడిటింగ్ ద్వారా లక్షల రూపాయలుగా మార్చి స్లాట్ బుకింగ్ సమయంలో అప్లోడ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక వ్యక్తి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి 9,000 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాలో 900 రూపాయలు మాత్రమే జమ చేస్తున్నట్లు గుర్తించారు. చెల్లించాల్సిన నగదుకు సంబంధించిన సంఖ్యలో చివరి 1-2 అంకెలను తొలగించి ఖజానాకు జమ అయ్యేటట్టు అధికారులు గుర్తించారు. మిగతా సొమ్మును వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకున్నట్టు తెలిచారు. కేవలం ఒక్క రోజులోనే 10 చలాన్లకు సంబంధించి సుమారు 8,55,577 రూపాయలను కాజేసినట్లు తెలిపారు. ఇక జనగామ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీం సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. చలాల రూపంలో భారీ దోపిడికైతే ఇంటర్నెట్ నడిపించే వ్యక్తి అయితే తెరదించినట్టు తెలుస్తుంది. అసలు ఎంతమంది దీనిలో ఉండి దందా కొనసాగిస్తున్నారు? ఇప్పటి వరకు కూడా మొత్తంగా ఎంత సొమ్ము కాజేస్తారు? అప్డేట్స్ ఏంటి? ఇలా ప్రస్తుతము భువనగిరికి చెందినటువంటి ఒక ఇంటర్నెట్ నిర్వాహకుని పోలీసులు, జనగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే 6 నాడు దాదాపుగా 12 పైగా డాక్యుమెంట్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ జనగామ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి స్లాట్ బుకింగ్ జరిగింది. అందులో చలానా పేమెంట్ జరిగింది. అయితే ఆ చలానా పేమెంట్ లో దాదాపు 10 డాక్యుమెంట్లలో 8,68,800 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉండగా 13,300 రూపాయలు మాత్రమే పేమెంట్ జరిగింది. ఆ పేమెంట్ జరిగిన చలాన్లు పూర్తిగా మొత్తం స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లుగా చలాన్స్ వచ్చాయి. దీంతో తహసీల్దార్ ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఎంట్రీ చేసిన తర్వాత సిసిఎల్ఈలో ఓ అధికారికి అనుమానం రావడంతో తహసీల్దార్ ను ఈ చలాన్లకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయమని చెప్పడంతో వెంటనే ఆ చలాన్లకు సంబంధించినటువంటి రిసీవ్డ్ అయిన అమౌంట్ 13,000 ఉంది. కానీ పేమెంట్ జరిగినట్లుగా మాత్రం చలాన్లలో 8,68,800 ఉంది. సో దీంతో ఆయన జనగామ పిఎస్ లో ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. కొన్ని ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర నుంచి లాగిన్స్ తీసుకొని వాటిని ఇతర మార్గాల ద్వారా అప్లోడ్ చేస్తూ అందులో కొంత థర్డ్ పార్టీకి ఉపయోగించి చలాన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ సర్వే నెంబరు ఎక్స్టెంట్ ఎంట్రీ చేసిన తర్వాత చలాన్ అమౌంట్ ఆటోమేటిక్ గా పడుతుంది. కానీ దాన్ని తగ్గించడానికి ఎడిట్ ఆప్షన్ ఉండదు, కానీ పెంచుకోవడానికి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఒక థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించుకుని కొన్ని ప్రత్యేక సింబల్స్ ద్వారా ఆ అమౌంట్ ను దాదాపు 2 డిజిట్స్ తగ్గిస్తారు. అంటే దాదాపు 10,000 అమౌంట్ ఉన్న చోట 100 రూపాయలు పేమెంట్ అయ్యే విధంగా దాన్ని మాడిఫై చేసుకున్నారు. ఆ తర్వాత చలానా ప్రింట్ తర్వాత కూడా 100 రూపాయలకు వచ్చిన ప్రింట్ ను మళ్ళీ 10,000 ప్రింట్ చేసినట్లుగా ఆ చలానా ప్రింట్ ను కూడా మాడిఫై చేస్తూ ఆ స్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఈ తతంగం అంతా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా ఈ థర్డ్ పార్టీ యాప్ తో ఈ విధంగా కుంభకోణం జరుగుతున్న విషయం దాదాపు ధరణి వచ్చినప్పటి నుంచి 2021 ఎండింగ్ నుంచి కూడా ఈ విధమైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతున్నట్లు కూడా ప్రస్తుతం నిందితుడు పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2021 నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు ఎంతమంది ఈ ట్రాన్సాక్షన్లను మాడిఫై చేశారు, ఎంత సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి కొట్టేశారు అనేది ప్రస్తుతం సంచలనంగా అయితే మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ స్లాట్ బుకింగ్ల మీద ఎంక్వైరీ జరిగితే భారీ స్థాయి కుంభకోణం బయటకు వస్తున్నట్టు కూడా రెవెన్యూ అధికారులు చెప్తారు. అయితే ఈ తతంగం అంతా కూడా థర్డ్ పార్టీ యాప్ ద్వారా వీళ్ళు నిర్వహించినా కూడా దీన్ని రిస్ట్రిక్ట్ కావడానికి సిసిఎల్ నుంచి ఒక టెక్నికల్ టీం ఉంటుంది. అందులోని సభ్యులు ఈ ముఠాతో చేతులు కలిపి ఈ రకమైనటువంటి స్కామ్ కు తెరలేపారనేది కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తానికి సిసిఎల్ఏలో ఉన్నటువంటి ఆ టెక్నికల్ టీం దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి స్టాంప్ డ్యూటీ తక్కువ చెల్లిస్తున్నా కూడా ఎందుకు గుర్తించలేకపోయారనేది ప్రధాన ప్రశ్నగా మిగిలింది. దీంతో పోలీసులు ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక పంపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై కనుక ఒకేసారి ఆ ట్రాన్సాక్షన్ల మీద కనుక ఎంక్వైరీ జరిగితే భారీ కుంభకోణం వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసుల ఎంక్వైరీలో దాదాపు జనగామ జిల్లాకు సంబంధించే
28 పైగా డాక్యుమెంట్లు ఈ నెల రోజుల జనవరి 1 నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దానిలో దాదాపు 12 లక్షల పైగా అమౌంట్ ఈ విధంగా ఆ ముఠా సభ్యులు కాజేసినట్టు తెలుస్తుంది. ఇక స్టేట్ వైడ్ గా చూస్తే కోట్లలో ఈ యొక్క స్కామ్ జరిగి ఉంటుందని తెలుస్తుంది. ఇక దీనిపై ఉన్నతాధికారులు సిసిఎల్ అధికారుల నుంచి పూర్తి స్థాయి విచారణ జరిగితే అసలు ఏం జరిగింది, ఎంత సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టడం పూర్తి తెలిసే అవకాశం అయితే ఉంది. ఎస్ వేణు, అయితే ఈ తతంగం అంతా కూడా గత ప్రభుత్వ హాయి నుంచే జరుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు అలా తీసుకునే అమౌంట్ అంతా ఎవరెవరి ఖాతాలోకి వెళ్ళింది, దీని వెనక ఎవరన్నా అటు అధికారులు ఉన్నారా, ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా ఉన్నారా, డీటెయిల్స్ ఏమన్నా బయటకు వచ్చాయి? ఎగ్జాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎంక్వైరీలో బట్టి చూస్తే మాత్రము ఈ థర్డ్ పార్టీ చేస్తున్నటువంటి ఆ నిందితుడు ఏదైతే యాదగిరి గుట్టకు చెందినటువంటి నిందితున్నాడో తాను సిసిఎల్ఏ నుంచి గతం లోపల టీజీఎండిసి ఏదైతే ఇసుక లోడింగ్ కోసము ఇసుక కోసం చలానా పేమెంట్ చేస్తారో అందులోనూ ఇదే రకమైనటువంటి థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించారు. చలాన్లు అందులో తక్కువ అమౌంట్ చలాన్ పేమెంట్ చేయడము, ఎక్కువ అమౌంట్ కట్టినట్టుగా ప్రింట్ తీసి పూర్తిగా టీజీఎండిసి దగ్గర దాదాపుగా 100 కోట్లు దోచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ యాప్ నే ఉపయోగించి 2021లో ధరణితో అటాచ్ చేసుకొని థర్డ్ పార్టీ ధరణి స్లాట్ బుకింగ్ కూడా ఉపయోగించారు. అయితే ఇందులో సిసిఎల్ఏ నుంచి కొంత టెక్నికల్ టీం సభ్యులు దీనికి సహకరిస్తున్నారని ప్రస్తుతం సమాచారం ఉంది. కానీ ఎవరెవరు సహకరించారు, ఎందుకంటే గత 2021 నుంచి దందా జరుగుతుంది కాబట్టి అందులో నాయకుల ప్రోద్బలం ఉందా, లేకుంటే నిజంగా అప్పుడు సిసిఎల్లో పనిచేసినటువంటి అధికారులకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనేది కూడా ప్రస్తుతం పోలీసులపై విచారణ జరగాల్సి ఉంది. కానీ జనగామలో నమోదైన కేసుకు సంబంధించి పూర్తిగా యాదగిరి గుట్ట నుంచి ఆ వ్యక్తిని తీసుకొచ్చి విచారణ చేస్తుంటే సో స్థానికంగా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ వరకు మాత్రమే ప్రస్తుతం విచారణ అయితే ఆ ప్రాథమిక అంశాలు తెలుస్తున్నాయి. ఇక స్టేట్ వైడ్ గా ఈ దందా విస్తరించింది. ఈ బ్యాచ్ లోపల చాలా మంది కేటుగాలు ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి డేటా డీసీపీ సిపికి వరంగల్ సిపికి నివేదిక ఇస్తే ఆ స్టేట్ వైడ్ గా ఇంకా ఎంక్వైరీ జరిగితే అసలు ఇందులో ఉన్న సూత్రధారులు పాత్రధారులు అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సిసిఎల్ నుంచి కీలక అధికారి ఉంటేనే తప్ప ఈ థర్డ్ పార్టీ మాడిఫికేషన్ ఆపేది కూడా సాధ్యం కాదు. సో దీన్ని బట్టి చూస్తే సిసిఎల్ఏలో కీలక అధికారులు ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది నేతలు కూడా ఇందులో ప్రమేయం ఉండొచ్చినటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. సో దీనిపై పోలీసుల విచారణ పూర్తి స్థాయిలో జరిపితేనే అసలు ఎవరెవరు ఉన్నారు, అప్పటి నేతలు, అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అప్పుడు ఉన్నటువంటి అధికారుల పాత్ర ఏందని కూడా తెలిసే అవకాశం. సో దీనిపై ప్రభుత్వం కనుక సీరియస్ గా దృష్టి సారిస్తే ఈ భారీ స్థాయి కుంభకోణం అయితే బయటపడే అవకాశం ఉంది. అయితే ఇంకా స్టేట్ లో ఎక్కడెక్కడ ఉన్నట్టు వీరిని ఇప్పటి వరకు ఏమన్నా గుర్తించారా? సో ఎందుకంటే ఏదైతే జనగామలో నిర్వహిస్తున్న ఆ వ్యక్తికి సంబంధించి కాంటాక్ట్స్ పరంగా కూడా ఎవరైనా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చారా? దొరికినటువంటి నిందితుడు మాత్రము తను గతంలో టీజీఎండిసికి సంబంధించి ఇసుక ఫ్లాట్ బుకింగ్ కోసం దానికోసం కూడా ఈ యాప్ ఉపయోగించాము, చాలా వరకు అమౌంట్ ఈ విధంగానే అకౌంట్ లోకి మార్చుకున్నాం అనేది మాత్రం తాను చెప్పాడు. అయితే తనకు సంబంధించి ఈ వ్యవహారాన్ని థర్డ్ పార్టీ యాప్ ను కూడా మరొక 2 వ్యక్తులు హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులు తనకు పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారానే ఈ యొక్క యాప్ తీసుకొని ఈ యొక్క దందా కొనసాగిస్తున్నట్టు కూడా తాను కూడా చెప్పాడు. మరోవైపు ఈ అమౌంట్ అంతా కూడా దాదాపుగా 99% అమౌంట్ దాదాపు 1000 రూపాయల లోపల వీళ్ళు 900 రూపాయలు నొక్కేస్తున్నారు. సో అమౌంట్ అంతా కూడా వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ సెంటర్లు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి లాగిన్స్ తీసుకోవడం, వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఇస్తామని చెప్పి వాళ్ళ అకౌంట్ లోకి వీళ్ళైతే ట్రాన్స్ఫర్ చేస్తాం. దీన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి దాదాపు 100ల సంఖ్యలో ఈ యొక్క సభ్యులు ఉన్నారనే విషయం అయితే తెలుస్తుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది గతంలో పనిచేసే ఏజెన్సీలో పనిచేసినటువంటి వ్యక్తులు, ధరణిలో కొంతమంది ఆపరేటర్లు గా పనిచేసిన వ్యక్తులే ఇందులో కీలకంగా ఉన్నదని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసుల ఎంక్వైరీలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా దీనిలో ఒక కీలక సూత్రధారులు మాత్రమే ఈ యొక్క తతంగాన్ని 2021 నుంచి అటు ఇసుక చలాన్ పేమెంట్ లోను అదేవిధంగా ధరణి పేమెంట్ లోను చేసినట్లుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి సారిస్తే అసలు ఎవరెవరు ఎన్ని అకౌంట్లలోకి డబ్బులు మళ్ళాయి, అసలు ఆ అకౌంట్ హోల్డర్స్ ఎవరు, దీనిలో కీలకంగా ఈ థర్డ్ పార్టీ యాప్ ను తయారు చేసింది ఎవరు అనేది కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం పోలీసుల విచారణ మాత్రం బయటపడే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఏదైతే అటు జనగామ జిల్లాలో అయితే భూభారతి పోర్టల్ ద్వారా కూడా భారీ కుంభకోణానికి తెరలేపినట్టయితే తెలుస్తుంది. ఇంటర్నెట్ లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా అయితే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు. ఇప్పటికే సుమారుగా లక్షల్లో అయితే బాధితుల నుంచి అయితే డబ్బులు అయితే కాజేసినట్టు తెలుస్తుంది. సో చలాన్లో ఎడిట్ చేసి తమకి మిగతా అమౌంట్ అంతా కూడా తమ సొంత అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అయితే ఇదంతా స్టేట్ వైజ్ గా కూడా వీరందరూ విస్తరించి ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, గత ప్రభుత్వ హయం నుంచే ఇదంతా కుంభకోణానికి తెరలేపారనే విషయాలు అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.